Welcome to Competitive Exams Corner. Welcome to the editorial analysis on 18th of August 2024 కు స్వాగతం. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్ అపాథీ కంటిన్యూస్. అపాథీ అంటే మీనింగ్ ఏంటంటే కొంచెం లెక్కలేనితనం అంటే కేర్లెస్నెస్ అని చెప్పొచ్చు. ఇంకా మనకు తెలుగులో పర్ఫెక్ట్గా ఒక పదం వాడాలి అంటే ఉదాసీనత, పెద్దగా సీరియస్గా పట్టించుకోకపోవడం. సో అది కంటిన్యూ అవుతోంది. ఈ అపాథీ అనేది మనకు ఇక ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే హెల్త్కి సంబంధించింది. అండ్ దాని గురించి పూర్తిగా ఇప్పుడు చూద్దాం. Apathy continues. Africa is not getting mpox vaccines despite the disease endemicity. డిసీజ్ ఒక పక్క ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా వ్యాక్సిన్స్ అన్నవి అందుబాటులోకి రాలేదు అని చెప్పి ఇక్కడ చెప్తుంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా ఈ ఎంపాక్స్ డిసీజ్ అయితే ఉంటుందో దాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటే పిహెచ్ఈఐసిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది దాదాపు 2 సంవత్సరాల్లో ఇలా రెండవసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. మొదటిసారి ఎప్పుడు చేసింది అంటే ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సిలో ఒక అవుట్ బ్రేక్ వచ్చింది. అప్పుడు దీన్ని అలా పిహెచ్ఈఐసిడిగా డిక్లేర్ చేశారనమాట. అది కేవలం అక్కడ మాత్రమే కాదు, మల్టీ కంట్రీ చాలా కంట్రీస్లో ఇది అలా వ్యాపించింది. అండ్ సో అప్పుడు ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది డబ్ల్యూహెచ్ఓ. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎంపాక్స్ విషయంలో సెకండ్ టైం చేస్తోంది. నన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ announcement comes a day after the Africa's CDC declared the outbreak to be a public health emergency of the continental security PHECS, and also the making the first time a regional and global health emergency has been declared for a disease outbreak. అంటే ఒక రీజియన్లో ఒక ప్లేస్లో వచ్చిన వ్యాధి అయితే ఉంటుందో దానికి ఫస్ట్ టైం ఈ ఒక హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం అనేది మొదటిసారి. నెక్స్ట్, if this is such a first declaration in Africa of a PHECS since 2017, 2017 నుంచి ఆఫ్రికాలో ఈ యొక్క డిక్లరేషన్ అన్నది మొదటిసారి అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్ టైం దట్ WHO is declared the PHEIC for disease outbreak in Africa on the very first time the emergency committee met to decide on the matter. అయితే మొదటిసారిగా ఇక్కడ ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది ఆఫ్రికాలో. ఈ విషయం మీద కమిటీ మరొకసారి చర్చించబోతోంది. నెక్స్ట్, ఈ డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే వెన్ ద ఎమర్జెన్సీ కమిటీ మెట్ ఫర్ ద 4th టైం. ఎమర్జెన్సీ కమిటీ వాళ్ళు 4వసారి గనక ఒకే విషయం మీద కనుక వాళ్ళు వాళ్ళు ఆ యొక్క వ్యాధి గురించి దాని యొక్క ఎక్కువ మందికి రీచ్ అయ్యే విషయం గురించి డిస్కస్ చేయడం మొదలు పెడితే అప్పుడు దాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా దాదాపు 2763 మంది వాళ్ళకు మందికి పాజిటివ్ వచ్చింది. 517 మంది మరణం సంభవించింది అనమాట వాళ్ళకి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈవెన్ వెన్ వ్యాక్సిన్స్ వర్ సప్లైడ్ ఇమీడియట్లీ vaccines were used to blunt transmission in Europe and US. Earlier, vaccines were not supplied to Africa despite mpox being endemic there for years. Currently, only the DRC and Nigeria have granted emergency use of authorization of the vaccine. అయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆఫ్రికాకు వ్యాక్సిన్స్ అనేది సప్లై చేయలేదు. కేవలం ఈ డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి మరియు నైజీరియాకి మాత్రమే వ్యాక్సినేషన్కి సంబంధించి ఆథరైజేషన్ లభించింది. ద రెగ్యులేటరీ హర్డిల్ కెన్ బి సైడ్ స్టెప్డ్ ఇఫ్ ద కంపెనీ ఎక్స్ప్రెసెస్ ఇంట్రెస్ట్ ఫర్ emergency use listing, and which will allow the international agencies to supply the vaccines of all African countries. Even the Africa will have to wait till the end of 2025 for the 10 million doses. అయితే ఈ యొక్క రెగ్యులేటరీ హ్యాండిల్ అయితే ఉంటున్న వాళ్ళు కాస్త పక్కకు అడుగు వేయడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ యొక్క ఎమర్జెన్సీని
దృష్టిలో పెట్టుకొని ముందుకొస్తారో వాళ్ళు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఆఫ్రికా వ్యాక్సినేషన్‌కి సంబంధించి. అండ్ వాళ్ళు ఇప్పటికీ ఈ సెకండ్‌కి కనుక వాళ్ళు మేము ఈ యొక్క వ్యాక్సిన్స్ తయారు చేస్తాము ఆఫ్రికాకి సంబంధించి అని అడుగు ముందుకేసినప్పటికీ కూడా దాదాపు ఆఫ్రికాకు కావాల్సింది 10,000,000 డోస్ అంటే దాదాపు 1,00,00,000 డోసులు వ్యాక్సిన్స్ కావాలి. సో అంత డోస్‌ల ఇంజెక్షన్స్ వాళ్ళు తయారు చేయాలి, ఆఫ్రికా చేతుల్లో పెట్టాలి అంటే 2025 చివరి దాకా వెయిట్ చేసి తీరాల్సిందే. సో ఇది ఈ అపాథిక్ కంటిన్యూస్ ఎంపాక్స్ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. జై హింద్.